నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి సర్వసమర్థ లీల శీర్షికలో స్మరించుకునే ఈ లీల శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు కెరీర్ గైడెన్స్ కూడా ఇస్తారు అని, అది ఎలా ఇచ్చారో ఒక భక్తుని అనుభవం నుంచి తెలుసుకొని స్మరించుకుందాం. ఈ భక్తుని పేరు గుర్తి సాయి శివ, స్విట్జర్లాండ్. వారి అనుభవం ఇలా ఉంది. 1999వ సంవత్సరం పాల్వంచ ఆడమ్స్ కాలేజీలో వీరికి ఇంజనీరింగ్ సీటు వచ్చింది. వీరి తండ్రి గారి మొక్కుబడి ప్రకారం కృతజ్ఞతలు తెలుపుకొని 3 నిద్రలు చేయడానికి గొలగమూడి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సన్నిధికి వచ్చారు. వీరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సన్నిధిలో మరియు శ్రీ సుబ్బరామయ్య సార్ గారి సత్సంగంలో 3 రోజులు గడిచిపోయాయి. ఇక ఇంటికి బయలుదేరుతూ సుబ్బరామయ్య సార్ గారు నమస్కరించి సెలవు తీసుకుందామని వెళ్ళారు. అప్పుడు వీరి మనసులో, సాయి శివ గారి మనసులో ఇలా అనుకున్నారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని ప్రార్థించారు. సార్ ద్వారా సందేశం ఇప్పించమని, ఫ్యూచర్ స్టడీస్ కోసం సందేశం ఇప్పించమని, సార్ ద్వారా ఇప్పించమని భగవాన్ వెంకయ్య స్వామి వారిని వీరు ప్రార్థించారు. అప్పుడు సార్ చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు నీకు సీటు ఇప్పించారు, చదువుకునే అవకాశం కలిగించారు కనుక ఆ పనిని నీవు టాప్ మోస్ట్గా, క్షుణ్ణంగా, ఆయన్ని మెప్పించేంతగా చెయ్యడమే ఆయన సేవ అని చెప్పారు సుబ్బరామయ్య మాస్టర్ గారు. అంటే మాస్టర్ గారు ద్వారా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు చెప్పించిన మాట అన్నమాట అది. ఆ తర్వాత కూడా శ్రీ సుబ్బరామయ్య సారు వీరికి ఉత్తరాల ద్వారా విద్యార్థి లక్షణాలు తెలియజేస్తూ, నిజమైన బాబా సేవ అంటే విద్యార్థిగా చేయవలసిందేమిటో తెలియజేస్తూ, ఆ విధంగా చేయటానికి తగిన శక్తిని, మనోధైర్యాన్ని కలుగజేస్తూ, సార్ ద్వారా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరి జీవితంలో, దృక్పథంలో ఎంతో మార్పు తీసుకువచ్చారు. ఫలితంగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహం వల్ల ఇంజనీరింగ్ తర్వాత వీరికి గేట్ పరీక్షలో మంచి ర్యాంకు వచ్చింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు మాస్టర్స్ చేసే అవకాశం వీరికి కలిగింది. అది కేవలం శ్రీ స్వామివారి భిక్షే. అది ఎలాగో కూడా ఇప్పుడు స్మరించుకుందాం. వీరికి ఇంటర్వ్యూ బోర్డు మెంబర్స్ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి గురించి, సాయిబాబా గారి గురించి, భరద్వాజ మాస్టర్ గురించి ప్రస్తావన వచ్చింది. వీరికి ఇంటర్వ్యూ బోర్డు వీరి నియమాలు, ఆచరణలు అవన్నీ అడిగినప్పుడు వీరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి నియమాల గురించి, సాయిబాబా నియమాల గురించి, భరద్వాజ్ మాస్టర్ గారి నియమాల గురించి ఇంటర్వ్యూ బోర్డు వారికి వివరించి చెప్పారు. వారు శ్రద్ధగా విన్నారు. ఫలితంగా ఇంటర్వ్యూలో వీరు క్వాలిఫై అయ్యారు, మాస్టర్స్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత కూడా వీరికి ఒకటే ధ్యేయం. సుబ్బరామయ్య సార్ మాటలు తరచూ చెవుల్లో మార్మరోగుతూ ఉండేవి. టాప్ మోస్ట్గా శ్రీ స్వామివారు ఇచ్చిన పని నిర్వర్తించాలి, ఎవ్వరూ చేయలేనంత గొప్పగా చేయాలి. ఎలా చేయాలి అని అనుకుంటూ మనసులో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరికి ప్రేరణ కలిగించారు. అది ఏంటంటే, మన ప్రయత్నం మనం చేస్తే కొండంత అండగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు నిలుస్తారు, మనకు సరి అయిన మార్గదర్శకత్వం చూపిస్తారు అని వీరికి ప్రేరణ కలిగించారు. వీరి జీవితంలో వచ్చిన దృక్పథం మార్పు, వీటన్నిటి వలన వీరి జీవన శైలి మారింది. ఫలితంగా వీరి మొదటి సెమిస్టర్ ఫలితాల్లోనే అన్ని సబ్జెక్టులోని టాప్ గ్రేడు వీరికి వచ్చింది. అప్పుడు వీరి గైడు వీరికి ఇలా చెప్పారు, నువ్వు కావాలనుకుంటే ఇప్పుడే డైరెక్ట్గా పిహెచ్డికి ఎన్రోల్ అవ్వచ్చు. అలా చేస్తే నువ్వు పూర్తి చేసిన సెమిస్టర్ కూడా ఈ పిహెచ్డికి యాడ్ అవుతుంది. ఇంకో 3-4 సంవత్సరముల్లో మాస్టర్స్తో పాటు పిహెచ్డి డిగ్రీ కూడా వస్తుంది. నీ నిర్ణయం ఏమిటో చెప్పు అని వీరి గైడ్ చెప్పారు.
ఈ సాయి శివ గారికి షిరిడి సాయిబాబా గారు చిన్నప్పటి నుంచి ప్రసాదించిన అనుభవాల వలన, సుబ్బరామయ్య సారు సత్సంగాల వలన దృఢంగా ఒక భావం ఏర్పడింది. అదేమిటంటే సుబ్బరామయ్య సార్ సత్సంగాల వలన ఒక భావం దృఢంగా ఏర్పడింది. ఆ భావం ఏమిటంటే ఏ విషయంలోనైనా గురువు మీద ఆధారపడాలని, అందున ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి పరిమితమైన విచక్షణకో ఇష్టాలకో చోటివ్వకూడదని, భగవంతుని ఆజ్ఞానుసారం ఆయన మార్గదర్శకత్వాన్ని పొంది ఆయన నిర్ణయాన్ని సంతోషంగా స్వీకరించాలని, అలా నిర్ణయాన్ని సంతోషంగా స్వీకరించడంలోనే శ్రేయస్సు ఉంటుందని వీరికి దృఢంగా ఏర్పడింది. ఆ భావము వీరి నమ్మకం ఆచరణలో పెట్టడానికి గొలగమూడి వెళ్ళారు. సారికి వీరి పరిస్థితి, వీరి ఆలోచనలు కూడా వివరించారు. వీరికి ఉన్న ఆలోచనలు 3 ఆలోచనలు. అవి ఏమిటంటే, మొదటి ఆలోచన ఏమిటంటే పిహెచ్డికి ఇప్పుడే రిజిస్ట్రేషన్కి ఎన్రోల్ అవ్వడం ఒకటి. రెండవది మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత, డిగ్రీ వచ్చిన తర్వాత విదేశాల్లో ఇంకా మంచి యూనివర్సిటీలో పిహెచ్డి చేయడం అన్నది రెండవది. ఇక మూడవది మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత ఇక్కడే ఇండియాలో గైడ్ వద్ద పిహెచ్డి చేయడం. ఈ 3 ఆప్షన్స్ వీరికి ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్కి లాభ నష్టాలు ఏమిటంటే, మొదటి ఆప్షన్ అయితే 3 సంవత్సరములు కలిసి వస్తాయి, తక్కువ వయసులోనే పిహెచ్డి వచ్చేస్తుంది. ఇక రెండవ ఆప్షన్కి వచ్చేటప్పటికి ఎక్స్పీరియన్స్, క్వాలిటీ ఆఫ్ ట్రైనింగు బాగుంటాయి. ఇంకా మూడవ ఆప్షన్ అయితే ఏ కారణం వలనైనా పిహెచ్డి డిగ్రీ రాకపోతే కనీసం మాస్టర్స్ డిగ్రీ అయినా వీరికి చేతిలో ఉంటుందని వీరి ఆలోచన. సార్కి ఈ ఆలోచనలన్నీ నివేదించారు. అప్పుడు సుబ్బరామయ్య సార్ సమాధానం ఇలా ఉంది: ఇటువంటి విషయాల్లో మన సొంత తెలివితేటల్లో తర్కించుకోకూడదు. స్వామివారినే ప్రార్థించాలి. స్వామివారి సమాధి మీద చీటీలు వేసి స్వామివారిని హృదయపూర్వకంగా ప్రార్థించి స్వామివారి నిర్ణయాన్ని తీసుకో. అప్పుడు స్వామివారి నీకు ఏది మంచిదో అదే చెప్తారు. స్వామివారిని నువ్వు ప్రార్థించే విధానం కూడా ఇదే. స్వామి మాకు ఏది మంచిదో అదే చెయ్యండి అని ప్రార్థించు అని సుబ్బరామయ్య సారు వీరికి చెప్పారు. వీరు అదేవిధంగా స్వామివారిని హృదయపూర్వకంగా ప్రార్థించుకొని సందేశం ఇవ్వమని, ఏది మంచిదో అది చెయ్యమని సమాధి మీద చీటీలు వేశారు. వీరికి అబ్రాడ్ యూనివర్సిటీలో పిహెచ్డి చెయ్యమని స్వామివారు సందేశం ఇచ్చారు. అలాగే వీరు స్విట్జర్లాండ్లో పిహెచ్డి పూర్తి చేశారు. ఫలితంగా ఇప్పుడు వారు స్విట్జర్లాండ్లోనే సెటిల్ అయ్యారు. ఓం నారాయణ. ఆది నారాయణ.